అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరు నేర్పించకూడదు అంటే దేవుణ్ణి ఆయాస పెట్టకూడదు ఎప్పుడు. ఎందుకంటే అసలు ఈ భూమి మీద బ్రతుకునిచ్చింది ఆయన. ఈరోజు గాలి పీలుస్తూ నీరు తాగుతూ ఆహారం తింటున్నానే ఈ 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే ఆగిపోవచ్చు. నా గుండె గుండె ఆగిపోయినట్లు చేయగలడు ఆయన. నా గుండె ఆగిపోవచ్చు. కానీ 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే ఆయన పెట్టిన భిక్ష అనుకుంటే ఎప్పుడు ఆ కన్న తండ్రిని ఆయాస పెట్టకూడదు. ఈరోజు మాటల చేత ఆయాస పెడుతున్నాను నేను. మాటల చేత ఆయాస పెడుతున్నాను. పాపం చేసుకుంటూ, రహస్యమైన పాపాలు చేస్తూ, ఎవరో చూడలేదని చేసుకుంటూ, పాపం చేస్తూ ఆయన ఆయాస పెడుతున్నాను. భౌతికమైన కోరికలు నెరవేర్చడంలో ఆయాస పెడుతున్నాను. చూసారా, ఈ 3 విధానాల్లో మనం ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నాం? ఒకవేళ ఇంకా ఆయాస పెడితే దావీదు అన్నట్టుగా నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము. నన్ను ఎక్కడికి నడిపించమన్నాడు? నిత్య మార్గమున. ఎప్పుడు ప్రశ్న, దేవునికి ఆయాసకరమైన